వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాళహస్తి సమీపంలోని తొండమనాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను తిరుచు వాహనంపై మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, నెట్ సెంటర్లను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్వాహకులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. జమ్మలమడుగులోని పెద్దమ్మ, గంగమ్మ, పోలేరమ్మ దేవస్థానాల వద్ద చల్లపోసే బాణాలను కమిటీ సభ్యులు సోమవారం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు చల్లపోయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి బుధవారం వరకు కొనసాగుతుందని, ఈ 3 రోజులు సాయంత్రం 4:30 పొలిమేరకు వెళ్లి చల్ల ప్రసాద వితరణ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కావడంతో బొబ్బిలి పట్టణం సందడిగా మారింది. పూల్బాగ్ రోడ్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రాలకు తరలి రావడంతో వాహనాల రాకపోకలో అధికమై ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ ని నియంత్రించి వాహనాలను దారి మళ్లించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి తొందరపడడంతో రహదారిపై రద్దీ వాతావరణం నెలకొంది. విశాఖలోని ఆర్కే బీచ్ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో సాగర్ తీరమంతా కోలాహలంగా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు సముద్రపు అలలతో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. దీంతో బీచ్ రోడ్లోని దుకాణాలు, చిరుతిళ్ల బండ్లు కస్టమర్లతో బిజీగా కనిపించాయి. రాత్రి వరకు పర్యాటకుల తాకిడి కొనసాగడంతో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. పొన్నూరు పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోతురాజు ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. నిడుబ్రోలు ఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రధాన డ్రైవ్ లో సీల్డ్ తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో దోమల నివారణకు కాలువల్లో సీల్డ్ తొలగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పోతురాజు తెలిపారు. ప్రజలు తమ వ్యర్థాలు కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. స్వచ్ఛ పొన్నూరు కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని సూచించారు. స్వర్గీయ దివంగత నేత కింజరపు ఎర్రంనాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎర్రంనాయుడు చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని, ఆయన మృతి జిల్లాకు తీరని నష్టమని పలువురు పేర్కొన్నారు. నరసాపురంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నరసాపురంలోని సూర్య, వైఎన్, గౌతమి, ఆదిత్య, భాస్కర కళాశాలలు పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ ధైర్యం నింపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీన దోర్నాల మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డీఎస్పీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు సందర్శించి పీడార్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మరికొన్ని ప్రైవేట్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్లను చూసుకుని పరీక్ష కేంద్రాలకు ప్రవేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.